పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఒక సంచలనం కాదు, ఒక చరిత్ర సృష్టించింది. ఈనాటి నుంచి కాదు, 1982 నుంచి కూడా పోరాడుతూనే ఉంది. మొదట 3 దఫాలు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు బెంగాల్ ప్రజలు బీజేపీకి. అసలు ఈ సిద్ధాంతాలే పనిచేయవని చెప్పారు. ఎందుకంటే అప్పట్లో అక్కడ అంతా కూడా ఈ సిపిఎం, సిపిఐ అయినటువంటి లెఫ్టిస్ట్ పార్టీలు ఉన్నాయి. వామపక్ష భావజాలంతో కూడినటువంటి పార్టీలన్నీ పరిపాలించాయి. పైగా అక్కడ ముస్లింలకి అనుకూలంగా పరిపాలించాయి. అటు వాళ్ళ యొక్క మతతత్వము పారింది, వీళ్ళ యొక్క వామపక్ష భావజాలము పారింది. హిందుత్వం పనిచేయలేదు అక్కడ. స్వామి వివేకానందుడు పరిపాలించినటువంటి ఆ గడ్డ మీద ముస్లింలకి పూర్తిగా హక్కులు ఇచ్చేశారు. హిందువుల్ని కాలరాయడం కాదు, వారి యొక్క మనసులను మార్చేశారు. అందుకే అక్కడ బీజేపీ ఎంత ఇచ్చేసినా సరే ప్రయత్నాలు లేవు. మొదట ఆ తర్వాత 4వ దఫా ఎప్పుడో 2 స్థానాలు ఇచ్చారు. ఆ తర్వాత నుంచి పోరాడుతూనే ఉంది. అక్కడ బీజేపీ గెలవడానికి కోసం కంటే కూడా ఇతరుల్ని ఓడించడం కోసం, ప్రజల్ని చైతన్యవంతులు చేయడం కోసం అక్కడ బీజేపీ ప్రయత్నాలు చేసిందని చెప్పవచ్చు. ఇక 2011లో ఇటు టీఎంసీతో కలిసి పనిచేసినటువంటి పరిస్థితి కూడా బీజేపీకి ఉంది. మరి సువేంద్ర అధికారి వాళ్ళందరూ టీఎంసీలో ఉన్న వాళ్ళే. ఆ తర్వాత నుంచి మమతా చేసినటువంటి ఈ రాజకీయ దౌర్జన్యాలు, బార్డర్లో ఆవిడ భూమి ఇవ్వకుండా చేసినటువంటి పర్యావసనాలు, చాలామంది సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలో ఉంటుంది కదా అంటారు. కానీ బార్డర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకి కొన్ని హక్కులు ఉంటాయి. పైగా పశ్చిమ బెంగాల్కును బంగ్లాదేశ్ని ఏ విధంగా విడదీశారు? ఆ మధ్యలో కొన్ని ఊళ్ళ మధ్య నుంచి విడదీశారు. దానివల్ల సగం ఊరు బంగ్లాదేశ్కి చెందితే సగం పశ్చిమ బెంగాల్కి, అంటే భారతదేశానికి చెందినటువంటి. దాని మధ్య ఎలా వేయాలి కంచె? అసలు అక్కడ వీళ్ళందరూ ఒక్కటైపోయి ఏం చేశారు? ఈ సెంట్రల్ ఫోర్స్ ఏదైతే ఉందో ఈ ఫోర్స్ని కూడా వాళ్ళు రకరకాలుగా బెదిరించారు. దాడులు చేసి బెదిరించారు, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటామని కూడా బెదిరించారు. ఇలాంటి పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. గత 15 సంవత్సరాలుగా బీజేపీ టీఎంసీ మీద చేసినటువంటి పోరాటం ఎలాంటిది కాదు. చివరికి 2021లో ఖచ్చితంగా గెలుస్తుంది అనుకున్నారు. అప్పుడు కూడా బీజేపీ అధికారానికి ఆమడ దూరంలోనే ఉండిపోయింది. కేవలం 77 స్థానాలు ఎన్ని వచ్చాయి. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పోరాటాలు 2021లో ఓడిపోయిన రాష్ట్రాన్ని విడిచిపెట్టలేదు. అమిత్ షా, నరేంద్ర మోదీ, సువేంద్ర అధికారి అందరూ ఎక్కడికక్కడ పర్యటించడమే కాకుండా ప్రజల దగ్గరికి ఆ సమస్యలు తీసుకెళ్ళడం. ఈలోగా షాజహాన్ లాంటి వెధవలు, చెత్త రాక్షసులు, ఈ మమతా బేగం వదిలినటువంటి ఈ రాక్షస జాతి చేస్తున్నటువంటి దాష్టీకాలు, దౌర్జన్యాలు చూసి విసిగిపోయారు. బీజేపీని అప్పుడు అర్థం చేసుకున్నారు. గత 3-4 సంవత్సరాల నుంచి వాళ్ళకి అర్థమైంది. హిందువులు ఊచకోతకు గురైనప్పుడు ఇదే మమతా బేగం అలా చూస్తూ సోద్యం చూసింది. ఆ కాల్చినటువంటి వారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఇక మీకు తెలిసిందే 2024లో జరిగినటువంటి ఆర్జికర్ ఆసుపత్రిలో ఆ యొక్క మహిళా డాక్టర్ అత్యాచారం ఎంత దారుణమైనటువంటిదో, ఆ రాక్షస జాతిని కాపాడడానికి మమతా బేగం చేసినటువంటి పరిణామాలు ఏంటో మీరు అందరూ చూశారు. ఈమె కాకుండా ఒక 4 మంది మహిళల్ని కూడా ఆవిడ ఈ విధంగానే తూర్పురబడితే ఈ మహిళలదే తప్పు అన్న విధంగా ఒక మహిళా సీఎం మాట్లాడిన దానికి మనందరం సిగ్గుతో తలదించుకున్నాం. ఆ తర్వాత హిందువుల్లో అనేక మార్పులు. ఎందుకు? రోహింగ్యా ముస్లింలు చేస్తున్నటువంటి దాడులు, అద్దెకిచ్చినటువంటి షాపులు కూడా హిందువులకు చెందినటువంటి షాపుల్ని వీళ్ళు తిరిగి ఇవ్వలేనటువంటి పరిస్థితి. అంటే ఇచ్చేవాళ్ళు కాదు, ఇది మా షాపులు అని చెప్పడం. ఏదైనా అడగడానికి వాండర్ వస్తే వీళ్ళందరూ గుంపులుగా వచ్చి ఆ అద్దెకిచ్చినటువంటి హిందూ వాండర్ మీద దాడులు చేయడం. 1-2 ఎన్ని వీడియోలు చెప్పినా చెప్పలేనటువంటివి చాలా ఉన్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో గత 42 సంవత్సరాలుగా బీజేపీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఈరోజు ఫలించాయి. ఈరోజు అధికారంలోకి రావడానికి కారణమయ్యాయి. గత 42 దఫాలుగా ఇక్కడ రాము అని వదిలేస్తే మాత్రం ఈరోజు పశ్చిమ బెంగాల్ పూర్తిగా నాశనం అయిపోయింది. పశ్చిమ బెంగాల్ ఈరోజు బీజేపీ చేతికి వచ్చేసరికి అందరికీ ఒక్కొక్కడికి కోసాలు కదిలిపోతున్నాయి. అంటే ఇక్కడే ప్రధానమైనటువంటి జాతి మొదలవుతుందన్నమాట. ఈ దరిద్రమైనటువంటి, ఈ చండాలకమైనటువంటి జాతులు మొదలవుతున్నాయి ఇక్కడే. దేశం మొత్తం మీద ఈరోజు సరఫరా జరిగింది. రోహింగ్యా సరఫరా అంటే ఇక్కడి నుంచే జరిగింది. ఈరోజు వాళ్ళందరూ కోసాలు తీయడానికి, అభివృద్ధిని మళ్ళీ కొనసాగించడానికి ఎంతో చెయ్యాలి. కనీసం 10-15 సంవత్సరాలు ఉంటే కానీ మళ్ళీ సామాన్య స్థితికి రాలేదు.